గుడ్ మార్నింగ్. ఒక విషయం చెప్పు, ప్రస్తుతం నువ్వెవరివి? అది సరే, కానీ ఇంతకీ మీరెవరు? సాతురో గోజో. నేను జుజుత్సు టెక్లో ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ని. వాళ్ళు శాపగ్రస్త వస్తువుని ఇలాంటి ప్రదేశంలో ఉంచారా? ఖచ్చితంగా వాళ్ళు మూర్ఖులై ఉంటారు. చూడు, అక్కడే ఎక్కడో పడి ఉంటుంది. నీకు తమాషాగా ఉందా? సరే, ఆ వస్తువు దొరికేంత వరకు నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీలేదు. ఈసారి కలిసినప్పుడు కుమ్మి పడేయాలి. చూపిద్దామనుకున్నాను, అందుకే ఇటువంటి ఆట ఎంచుకున్నాను. తను 30 మీటర్స్ వేసి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేసాడు. చాలా వేగంగా వెళ్తున్నాడు. తను 3 సెకండ్స్ లో 50 మీటర్స్ పరిగెత్తగలడని నేను విన్నాను. రియోమిన్ సుఖ్న వేళ్ళు. ఇది చాలా బలమైన శాపగ్రస్త వస్తువు. దీన్ని తింటే ఈ పిల్లడు చనిపోతాడు. అసలైన మజా శరీరంలోనే ఉంటుందని అటు ఇటు పాకుతున్నాడు. అద్భుత నరసంహారం జరుగుతుంది. జుజుత్సు రూల్స్ ప్రకారం నిన్ను అంతం చేస్తాను. ఆగాగు, నేను బానే ఉన్నాను. అయినా హలో, ఎందుకు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు ఇక్కడికెలా? అవును, స్థితి ఎంత దారుణంగా ఉందంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి చూపించాల్సిందే. అరే సారీ, ఇందాకే నేను దాన్ని మింగేశాను. నీకేం తేడాగా అనిపించట్లేదా? ప్రస్తుతానికి సరే, అయితే 10 సెకండ్ల కోసం తీసుకురా. ఆ 10 సెకండ్లు పూర్తయ్యాక నువ్వు తిరిగి వచ్చాయి. అందరికన్నా బలవంతుడి నేనే. జాగ్రత్త! నా స్టూడెంట్ చూస్తున్నాడు, మరి నేను నా ప్రతాపం చూపించాల్సిందే కదా. తను చాలా వేగంగా ఉన్నాడు, కానీ నాకన్నా ఎక్కువ కాదు. నన్ను ఎదిరించడం అంత తేలిక కాదు. నీ సమయం ఇంతటితో పూర్తయింది. ఈ అబ్బాయి యుజి తదోరిలో అంత ప్రత్యేకత ఏముందబ్బా? బుర్రలో ఏవేవో శబ్దాలు వస్తూ ఉంటాయి. కేవలం శబ్దాలు మాత్రమే వస్తున్నందుకు సంతోషించు. తనని మీరు ఏం చేశారు? కేవలం స్పృహ తప్పేలా చేశాను. ఒకవేళ స్పృహలోకి వచ్చిన తర్వాత సుకునా ఇతని కంట్రోల్లో ఉండకపోతే సారాంశం షార్ట్ గా చెప్పాలంటే నిన్ను చంపేస్తావన్నమాట. ఉండు, నీకు ఇంకో రహస్యం కూడా చెప్తాను. నువ్వు ఏ శాపగ్రస్త వేలైతే తిన్నావో ఇది అచ్చం అలానే ఉంది. ఇలాంటివి మొత్తం 20 ఉన్నాయి. ఆ 20 వాళ్ళవి అన్ని కలిపా? కాదురా బాబు, సుకునాకి 4 చేతులు ఉండేవి. ఇప్పుడు నువ్వే చూసావుగా, వీటిని మేము నాశనం చేయలేం. నువ్వు చనిపోతే నీతో పాటు ఈ శక్తులు కూడా చనిపోతాయి. మా సీనియర్స్ చాలా పెరిగి వాళ్ళు, తెలుసా నీకు? వాళ్ళైతే నిన్ను వెంటనే చంపేయమంటున్నారు. తొందరపడి అలా చేస్తే నష్టపోయేది మేమే. నష్టమా? అవును, ఎందుకంటే అలా చేస్తే సుకున ఆత్మని కంట్రోల్ చేసే శరీరం బహుశా మళ్ళీ పుట్టకపోవచ్చు. అందుకే నేను ఉపాయం ఆలోచించాను. కారణాలు ఇంకా ఎన్నో చూడాల్సి ఉంటుంది. ఇంకో విషయం, నీకు కూడా వాళ్ళ గతి పట్టదని. మీ దగ్గర ఆ వేలు ఇంకా ఉందా? ఇతను 2 వేళ్లు మింగేశాడు. బ్రెయిన్ ని కంట్రోల్ చేయకుండా కూడా ఆపగలడు. ఇలాంటి ప్రతిభ ఉన్న మనిషిని 1000 సంవత్సరాల్లో ఎవరు చూసుంటారు? కూడా ఎవరు? అందుకే అంటే దాని అర్థం వెంటనే వాళ్ళని చంపేస్తారా? చంపేస్తారా అంటే
సారీ గురూజీ. దాన్ని వశపరుచుకున్నాక అందరికన్నా ముందు నేను నిన్నే చంపుతాను. సుకున నాతో పోటీ పడాలనుకుంటున్నాడు. ఇది చాలా గర్వపడాల్సిన విషయం.